తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా లిక్కర్ పాలసీలను రాజకీయ పార్టీలు కొందరికి అల్పాదాయానికి అవకాశం కల్పించాయి. బెల్ట్ షాపుల వ్యవస్థ శృతిమించి నకిలీ మద్యం తయారీ డిపోలు రాజకీయ విస్ఫోటనంగా మారాయి. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న పార్టీలు మద్యపాన నిషేధాన్ని ప్రకటించినా చిత్తశుద్ధి లేని చర్యలు, పరిపాలనలోని రాజకీయ లుకలుకలతో సామాజిక మద్దతు లభించలేదు. మద్యం వ్యసన పరులను అదుపు చేయలేక మద్యం మాఫియా సమాజాన్ని మింగేసే భూతంలా మారిన పరిస్థితులు ఎదురై యూటర్న్ తీసుకోక తప్పలేదు. సారా ఉద్యమానికి నాంది పలికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సారా భూతాన్ని తరిమికొట్టిన నెల్లూరు జిల్లాలో కూడా మద్యపాన నిషేధానికి స్థానాన్ని సంపాదించలేకపోయారు. దొంగతనంగా కాసే నాటుసారా ఇప్పటికీ చీకటి మాటున సాగుతూనే ఉంది. అంచెలంచెలుగా మద్య నిషేధం సాగిస్తామన్న గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం డిపోలు చీకటి రాజ్యాన్ని ఏలాయన్నదానికి వెల్లడవుతున్న ఆధారాలే ఇందుకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు నకిలీ లిక్కర్ అంశం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో గత పాలకుల పేర్లు, మాజీ మంత్రుల పేర్లు బయటకు రావడం పెను సంచలనంగా మారింది. పల్లెల్లో బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచే నిబంధనలకు విరుద్ధంగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా తరలించడంతో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అందించే వేతనాలతో తృప్తి చెందని కొందరు సిబ్బంది మద్యం సీసాలను రహస్యంగా బెల్ట్ దుకాణాలకు తరలిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మద్యం సీసాలను బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల సిబ్బంది ప్రమేయం, అండతోనే బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రోజు మద్యం దుకాణాల తెరవక ముందు, దుకాణాలు మూసిన తర్వాత గ్రామాల్లో అధిక ధరలకు మద్యం దొరుకుతుండడమే ఇందుకు నిదర్శనం. నకిలీ మద్యం విక్రయాలనేది బెల్ట్ షాపుల ద్వారా మందుబాబులపై విషం చిమ్మిందన్న నిజం ఇప్పుడు తాగి ఊగిన వారిని గుండెలు బాదుకునేలా చేస్తోంది. ఈ విషయంలో గత వైసీపీ పాలనలో పెద్ద తప్పు జరిగితే ప్రస్తుతం కూటమి పాలనలోనూ అలాగే తప్పులు జరగకపోవడానికి ఆస్కారం లేకపోలేదు. వైసీపీ ఉద్దేశపూర్వకంగానే తమ వారిని ప్రలోభపెట్టి నకిలీ మద్యం మరకంటించాలని చూస్తోందని టీడీపీ ఘాటుగా ప్రతిస్పందిస్తోంది. అయినప్పటికీ బెల్ట్ షాపులను నిరోధించకుండా ఖజానాకు రాబడిని అందించే మద్యం విక్రయాలకు మార్గం వదిలేశారన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై ప్రారంభం నుంచే వైరల్ అవుతూనే ఉన్నాయి. పెడచెవిన పెట్టిన పాలకులకు ఇప్పుడు చెల్లుమనేలా నకిలీ మద్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ తారాజువలా ఎగసిపడుతున్నాయి. రాజకీయ పక్షాలు ఎవరికి వారు నకిలీ మద్యం ఎదుటివారి పని అంటూ వేలెత్తి చూపుతున్నారు. మిగతా 4 వేళ్లు తమ తప్పులను తెలుసుకోవాలన్న సూచన చేస్తున్నాయన్న అంశాన్ని మాత్రం విస్మరిస్తూనే ఉన్నారు. సాధారణ భాషలో చెప్పాలంటే నరికినా కూడా చావులేని బెల్ట్ షాపుల బలం పుంజుకున్న నకిలీ మద్యం నరకాసురుని వధించేందుకు ప్రజలు ఇప్పటికే బాణాలు ఎక్కుపెట్టారు. రాజకీయ పక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా దీపావళి నాటికి నరకాసుర వధ జరిగినట్లే ఓటరు దేవుళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారనడంలో అతిశయోక్తి లేదు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. ఆధునిక సమాజం, సీసీ కెమెరాల నిఘా నేత్రాల పర్యవేక్షణ కాలంలోనూ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మద్యపానం నిషేధాన్ని ప్రకటించలేక అంచెలంచెల విధానాన్ని అమలు చేస్తామని చెప్పి అసలు ఊసే ఎత్తలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. మాట తప్పను మడమ తిప్పను అంటూనే అంచెలంచెల మద్య నిషేధాన్ని తిరోగమనంతో మమా అనిపించారు. ఆయన మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వం ద్వారానే మద్యం విక్రయాలను సాగించి ప్రత్యేక బ్రాండ్లను రూపొందించి నాణ్యత విషయంలో ప్రజా కంటకులయ్యారు. ఏపీలో తన పాలన పదిలం అనుకున్నారో ఏమో కానీ మద్యం విక్రయాలను దారి మళ్లించిన వ్యవహారంలో వైసీపీ కీలక నాయకులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులపై వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంతో ఆర్థిక నేరాల అభియోగం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకమైంది. మద్యం విక్రయాల సొమ్మును దారి మళ్లించిన వ్యవహారంలో విదేశాల్లో కూడా మూలాలు కీలకం కావడం ఆందోళనకు దారితీస్తోంది. అసలే రూపాయి విలువ పడిపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి నుంచి గట్టెక్కుతున్న భారతదేశానికి ఇటువంటి పరిస్థితులన్నీ కొంత చెంపపెట్టనే చెప్పుకోవాలి. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం నెల్లూరులోనూ ఉధృతంగా సాగింది. నకిలీ మద్యం నెల్లూరు జిల్లాలోని బెల్ట్ షాపులకు అందడంలో వినియోగదారులు కొందరు మృత్యువాత పడ్డారన్న ఆరోపణలను నెల్లూరు నాయకులు లేవనెత్తారు. నకిలీ మద్యంపై వైసీపీ దుష్ప్రచారాలను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా ప్రయోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. లిక్కర్ పర్సంటేజ్లతో ధనార్జన సాగించిన ఎక్సైజ్ అధికారులకు 5 ఏళ్ల పాటు తృణమో పనమో తప్ప చేతికి వాటానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అందరికీ బెల్ట్ షాపులు ఆధారమయ్యాయి. బెల్ట్ షాపుల నిర్వహణకు అనధికారికంగా వ్యవస్థీకృతం చేస్తూ ఎమ్మెల్యేలు కూడా ఈ పర్సంటేజీలోకి జొరబడి రాబడి మార్గాన్ని శాశ్వతంగా ఏర్పరచుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వహణకు భారీగా వేలంపాటలు సాగిన తీరే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పర్సంటేజీలను ఆశించే అవసరం లేని ఆర్థిక స్థితిమంతురాలైన శాసనసభ్యులు వేమిరెడ్డి శాంతమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరులో కూడా బెల్ట్ షాపులు ఊసు లేకపోలేదు. స్థానికుల నాయకుల సిఫార్సులతో ప్రభుత్వం కూడా బెల్ట్ షాపుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో బెల్ట్ షాపుల నిర్వహణ అనధికారికంగా విచ్చలవిడి విక్రయాలకు దారితీసింది. ఇదేమంతా చెడ్డ పని కాదని సమర్థించుకోవడమే కూటమి ప్రభుత్వ పెద్దలకు మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వైసీపీ అవకాశాన్ని ప్రజా వ్యతిరేక అంశంగా ఎక్కుపెట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాను గమనిస్తే జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో నకిలీ మద్యానికి దారులు ఏర్పడ్డాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల విషయంలో అనుచరుల సిఫార్సులకు తలొగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా వైసీపీ ఆరోపణలను ఎదుర్కోవడంలో ప్రజలు విశ్వసించేలా గలమెత్తలేకపోతున్నారు. ఎమ్మెల్యేల నిర్వహణ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఊర్ల చివర ఉన్న దాబాలు బార్లుగా మారాయన్న విషయం బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేల అభయహస్తంతోనే పోలీసులు వీరి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తమకు పని తగ్గడంతో పాటు మామూలు మర్యాదలు జరిగిపోతాయన్న పరిస్థితి తీవ్ర పరిణామానికి దారితీస్తోంది. పాలకులు అధికారులు కుమ్ము కాసిన బెల్ట్ షాపులు ఇప్పుడు కొంపముంచాయి. వీటిని సమూలంగా తొలగించడం అసాధ్యమని అందరికీ తెలిసిందే. అప్పటికీ ప్రభుత్వం మద్యం షాపుల విషయంలో ఉదాసీనంగానే ఉంటోంది. దాంతో రాత్రి 11 గంటల వరకు విక్రయాలు కొనసాగుతున్నాయి. కొందరు కద్దరు చొక్కాలు వేసుకుని నాయకులకు అనునయులుగా మారారు. మీరేమో ఎమ్మెల్యేలు అయ్యారు, ఇతర పదవులు తీసుకున్నారు, మరి మీకోసం కష్టపడిన మాకు ఆదాయం కావాలి కదా అంటూనే ఎమ్మెల్యేలతో తప్పులు చేయిస్తున్నారు ఈ కద్దరు చొక్కా ధరించిన కొందరు నేతలు. చేతికి మట్టంటకుండా పర్సంటేజీలను అందిస్తూ తమ అక్రమ సంపాదనకు తెరలేపారు. ఈ క్రమంలో నకిలీ మద్యం వెలుగు చూడడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నకిలీ మద్యం అంశంలోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దీన్ని అరికట్టాలని, పాలకులలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.